అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం కూడా అచ్చు నాడీ శోధన ప్రాణాయామంలాగే చెయ్యాలి. ఇది ఎప్పుడూ గాలి బాగా ప్రసరించే రూంలో మీ సామర్థ్యాన్ని బట్టి చెయ్యాలి. ప్రాణాయామం ఎప్పుడూ కళ్ళు మూసుకునే చెయ్యాలి. ఒకవేళ మీకు హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు శ్వాసను బంధించకండి. రండి, ఈ ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు సుఖాసనం లేక పద్మాసనంలో కూర్చోండి. ఇప్పుడు మీ ఎడమ ముక్కు ద్వారాన్ని కుడి చేతి 2 వేళ్లతో మూసి దీర్ఘశ్వాస తీసుకోండి. తర్వాత కుడి ముక్కు రంధ్రాన్ని మూసి నెమ్మదిగా ఎడమ రంధ్రం గుండా శ్వాస వదలండి. ఇప్పుడు ఎడమవైపు నుంచి దీర్ఘంగా శ్వాస తీసుకుని కుడివైపు నుంచి నెమ్మదిగా విడిచిపెట్టండి. ఇలాగే చేస్తూ ఉండండి. ఎలా అంటే ఒకవైపు నుంచి శ్వాస తీసుకుంటే ఇంకొక వైపు నుంచి శ్వాస వదలాలి. ఒకవైపు నుంచి శ్వాస వదిలితే ఇంకొక వైపు నుంచి తీసుకోవాలి. దీన్నే అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. మీరు చెయ్యగలిగినంతసేపు చెయ్యండి. తర్వాత మీ చేతులు కిందకి దించి రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవుతున్నప్పుడు మీ కళ్ళు మూసుకుని బాడీ లూజ్గా వదిలేయాలి. మీ ధ్యాసనంతా శరీరంలో జరుగుతున్న చర్యలపై నిలపాలి. ప్రయోజనాలు. ఈ ప్రాణాయామం హై లెవెల్ మెడిటేషన్కు ఉపయోగకరం. ఇది చేయడం వల్ల మనకు అలసట నుండి విముక్తి లభిస్తుంది. మన యొక్క రెస్పిరేటరీ నర్వ్స్ సమస్యలు నయమవుతాయి. మన మైండ్ చాలా ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. మన శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ వచ్చి చేరుతుంది. మెదడు నరాలు శుద్ధి చేయబడి దానివల్ల బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. లంగ్స్లో చేరిన చెడు గాలి విసర్జింపబడుతుంది.